ఎస్, ఒక బ్రేకింగ్ వస్తుంది. రియాజుద్దీన్ గారు అండ్ బొల్లమల్ల యాదవ్ గారు ఒకసారి చూడండి. చండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సో ఇప్పుడే కొద్దిసేపటి క్రితం నందికొండ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నందికొండలో 12 వార్డులు ఉంటే 11 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఒకే ఒక్క స్థానంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఇది నల్గొండ జిల్లాకు సంబంధించిన నందికొండ మున్సిపాలిటీని ఇప్పటికే కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చుండూరు మున్సిపాలిటీని కూడా కైవసం తన ఖాతాలో వేసుకుంది. మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా ముందుకి దూసుకుపోతుంది. గడ్డిపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ మంచి మెజార్టీతో విజయం సాధించింది. సో ఇక సంగారెడ్డి మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మదిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉంది. తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. వర్ధన్నపేట అండ్ వైరా 2 మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. సో మెజార్టీ మున్సిపల్ స్థానాల్లో ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీయే ముందుకు దూసుకుపోతోంది. జనగాం మున్సిపాలిటీ, స్టేషన్ గన్పూర్, చుండూరు ఆల్రెడీ తన ఖాతాలో వేసుకుంది, విజయం సాధించింది. ఇప్పటికి హుస్నాబాద్ లీడ్లో ఉంది. ములుగు కాంగ్రెస్ పార్టీయే లీడ్లో ఉంది. మదిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీయే లీడ్లో ఉంది. గడ్డిపోతారం బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. సో ఇలా చూసుకుంటూ పోతే మొత్తం టోటల్గా ఇప్పటివరకు మొత్తం మున్సిపల్ వార్డులు 2582 మున్సిపల్ వార్డుల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అందులో 50% పైగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటోంది. బీజేపీ ప్రస్తుతానికి దరిదాపులు లేదు. కార్పొరేషన్లలో 414 డివిజన్లు ఉంటే అందులో 2 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో కొనసాగుతోంది. బీఆర్ఎస్ అండ్ బీజేపీ ప్రస్తుతానికైతే ఖాతా తెరిచినట్టుగా కనిపించడం లేదు. సో టోటల్గా ఎగ్జిట్ పోల్ చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపినట్టుగా ఓటర్లు దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తం 2582 మున్సిపల్ డివిజన్లలో 144 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కొనసాగుతుంటే 77 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ, 77 మున్సిపల్ వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ ముందుకు దూసుకుపోతోంది. ఒక్కసారి మల్ల యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. మల్ల యాదవ్ గారు ఎలా సార్? ఆల్మోస్ట్ 77 రీచ్ అయ్యారు మీ పార్టీ. ఇప్పుడే గడ్డిపోతారు మున్సిపాలిటీ మీ ఖాతాలోకి వచ్చింది. సంగారెడ్డి కూడా మీ పార్టీయే లీడ్లో కనిపిస్తోంది. సో మిగిలిన స్థానాలన్నింటిలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో కొనసాగుతోంది. సరే, మీరు చెప్పినట్టుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే అధికార పార్టీ వైపు లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది. గతంలో 10 ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ మున్సిపాలిటీలన్నీ కూడా మీ ఖాతాలోనే ఉన్నాయి. కార్పొరేషన్లు కూడా మీ దగ్గరే ఉన్నాయి. హైదరాబాద్ కార్పొరేషన్ కూడా మీ చేతుల్లోనే ఉంది కదా? అవునండి. ఇప్పుడు అధికార పార్టీకి కొంత అనుకూలమైన అంశాలు అనుకూలిస్తాయి. రెండోది, ప్రజలు కూడా సరే ఇంకా ప్రభుత్వం ఉంది కదా, మనకు పథకాలు వస్తాయి, సంక్షేమ కార్యక్రమాలకు వస్తాయి, ఉన్న ప్రభుత్వాన్ని మనం మద్దతు ఇద్దామని చెప్పేసి అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే 2 సంవత్సరాల నుంచి ఏ ఒక్క హామీ నెరవేర్చని రేవంత్ రెడ్డి సర్కార్కి ప్రతికూల పరిస్థితులు అయితే ఆల్రెడీ మొదలైనాయి అని చెప్పడానికి గ్రామ పంచాయతీ ఎన్నికలే ఒక నాంది పలికినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ గుర్తుల మీద జరుగుతున్న ఎన్నికలలో తప్పకుండా ప్రజా వ్యతిరేకత ఏంది అనేది వాళ్ళకు ఒకసారి కళ్ళకు గట్టినట్టు చూపించాలనే ఆలోచనతో ప్రజలు కూడా ఉన్నారు. కొన్ని జిల్లాలలో ప్రత్యక్షంగా అన్ని సందర్భాలలో కూడా ప్రతిపక్షాలకి అనుకూలంగా ప్రజల తీర్పునిచ్చారు మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో. కాబట్టి ఇప్పుడు కూడా అదే జరగబోతా ఉంది. నిన్నటి నుంచి నేను అనేక సందర్భాలలో అనేక టీవీ ఛానళ్లలో ఈ చర్చా గోష్ఠిలో మాట్లాడుతూ ఉన్నా. మినిమం 30+ ఉంటాం మేము మున్సిపాలిటీస్లలో చైర్మన్లుగా. మినిమం 30+ అండి. మినిమం 30+ అంటే మీరు అనేది పర్సంటేజ్ అంటున్నారా? మున్సిపాలిటీలని కైవసం చేసుకోబోతున్నాము అంటున్నాం. ఓకే ఓకే. తర్వాత మిగతా మున్సిపాలిటీస్లలో గౌరవప్రదమైన స్థానాల్ని దక్కించుకుంటాం. ఓకే. వార్డు మెంబర్లుగా కౌన్సిలర్లు గెలిపించుకోవడంలో చాలా దగ్గరగా జీటైన పోటీని ఇస్తాం. 30+ స్థానాలలో మేము మున్సిపాలిటీ చైర్మన్ సీట్లని కైవసం చేసుకోగలుగుతాం, సరిపోయే సంఖ్య. ఓకే ఓకే. ఎస్ సార్, చండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 7 వార్డుల్లో విజయం సాధిస్తే బీఆర్ఎస్ 3 వార్డుల్లో విజయం సాధించింది. మీరు గమనించాల్సిన విషయం, గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటేంటంటే, ఎన్ని మున్సిపాలిటీలలో వాళ్ళు అత్యధిక మెజార్టీ స్థానాలు గెలుచుకున్నా మళ్ళీ వాళ్ళ దాంట్లోనే వర్గపోరు, చైర్మన్ పదవి మీద కుర్చీ మీద కన్నేసిన వాళ్ళు వర్గపోర్లలో, ఆధిపత్య పోర్లలో మళ్ళీ మా సహకారమే అడుగుతారు. ఇండిపెండెంట్ సహకారంతోనో ఇంకో ఇతర పార్టీ వాళ్ళ సహకారంతోనే
చైర్మన్లు కావడానికి ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి 16వ తారీఖు వరకు. ఓకే, ఆల్రెడీ మూడు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందంటండి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం. అవును సార్, ఇంకా రేపు ఇంకొక గంటలో లేకపోతే హాఫ్ అన్ అవర్లో వచ్చే రిజల్ట్స్ ప్రకారం కూడా వాళ్ళు అత్యధిక స్థానాలు ఒకవేళ గెలుచుకున్నా అందులో 2-3 చైర్మన్ కోసం పోటీ పడేటోళ్ళు ఉంటారు కాబట్టి అందులో చెల్లా చెదురు కాబోతోంది. గద్దం తన్నకపోయేటట్టు ప్రతిపక్షాలయో ఇండిపెండెంట్లనో తన్నకపోయే పనిలో గద్ద కోడి పిల్లల కోసం ఎట్లయితే వేటాడుతుందో ఈ రిజల్ట్స్ వచ్చిన గంట సేపటి నుంచి ప్రతిపక్షాల మీద కన్నేసి ఇండిపెండెంట్ల మీద కన్నేసి స్వపక్షంలోనే ఉన్నోళ్ళు గద్దల మాదిరిగా కోడి పిల్లల్ని దన్నకపోయే ప్రయత్నం ఏ రకంగా చేస్తారో ఆ రకంగా ఇప్పుడు అధికార పార్టీని వాడుకొని కుర్చీ మీద కన్నేసిన వాళ్ళు అందులోనే వర్గపోరుతోని రకరకాల పరిణామాలు సంభవించే పరిస్థితి ఉంది. తప్పకుండా చాలా స్థానాలలో అటు ఇటు కొట్టుకొని వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చేసి మేమే చైర్మన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు నల్గొండ జిల్లాలో ప్రభావం ఎక్కువ కనిపిస్తోందండి, పర్టికులర్గా నందికొండ, హాలియా, చుండూరు 3 నల్గొండ జిల్లా పరిధిలోకి వస్తాయి కదా. ఈ మూడిట్లో కూడా విజయం సాధించింది. ఎందుకు బీఆర్ఎస్ వెనకబడింది అనుకోవచ్చు? ఒకటేమంటామంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగినాయా లేవా అనేది ఒక భాగం అయితే ఓట్లే వేసిరు కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో ఓటరు ఇచ్చిన తీర్పుగానే మేము భావిస్తాం. ఓకే, మీరు అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిర్వహించిన తీరు, ఎన్నికల సంఘం కానీ అధికార పార్టీ కానీ నిర్వహించిన తీరు పట్ల ప్రజలు కూడా అసహించుకునే పరిస్థితికి వచ్చింది. అయినా ప్రజలు ఓట్లేసారు కాబట్టి డెఫినెట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుగానే ఇది మేము